Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss February 24th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ రాష్ట్రపతి భవన్లో తొలిసారి రాజాజీ ఉత్సవ్ వేడుకలు. రాష్ట్రపతి భవన్లో తొలిసారి రాజాజీ ఉత్సవ్ సెలబ్రేషన్స్. రాష్ట్రపతి భవన్లో ఫస్ట్ టైం రాజాజీ ఉత్సవ్ సెలబ్రేషన్స్ జరిగాయి. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది రాజాజీ ఉత్సవ్ సెలబ్రేషన్స్ ఎవరికి సంబంధించినవి, ఏ వ్యక్తికి సంబంధించినవి. రాజాజీ ఉత్సవ్ సెలబ్రేషన్స్ సి రాజగోపాలాచారి గారికి సంబంధించిన సెలబ్రేషన్స్. సి రాజగోపాలాచారి అంటే చక్రవర్తి రాజగోపాలాచారి. ఈయన ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పవచ్చు, స్వాతంత్ర సమరయోధుడు, ముఖ్యంగా మహాత్మా గాంధీకి అనుచరుడు, అసోసియేట్ ఆఫ్ మహాత్మా గాంధీ. ఈయనకు సంబంధించిన సెలబ్రేషన్స్ నిన్న తొలిసారిగా రాష్ట్రపతి భవన్లో జరిగాయి. ఎప్పుడు జరిగాయంటే ఫిబ్రవరి 23న జరిగాయి. మరి ఈ సెలబ్రేషన్స్లో భాగంగా ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1 వరకు ఈయన లైఫ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా, ఈయన లైఫ్కి సంబంధించిన విశేషాలన్నీ కూడా ప్రజలు అక్కడికి వెళ్ళి చూడవచ్చు, వీక్షించవచ్చు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది హైలైట్స్ తెలుసుకోవాలా. మరి రాజాజీ విషయానికి వస్తే ఈయన సి రాజగోపాలాచారి. ఈయన తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఈయన ఇందాక చెప్పినట్టు ఫ్రీడమ్ ఫైటరు. ఇక ఈయన ఎప్పుడు జన్మించాడో ఒకసారి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. ఎప్పుడు జన్మించారు, ఎప్పుడు మరణించారు అంటే 1878 ఇయర్ డిసెంబర్ 10న ఈయన జన్మించారు. 1972 25th డిసెంబర్న ఈయన మరణించారు. సో మరి ఇక్కడ ఈయనకున్న ప్రాముఖ్యత ఏంటి అంటే ఈయన స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్గా పనిచేశారు. ఇండిపెండెంట్ ఇండియాలో ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్గా పనిచేశారు. అలానే చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్ అని కూడా చెప్పవచ్చు, లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ అని కూడా చెప్పవచ్చు. మరి అలానే ఈయనకు సంబంధించిన ఒక విగ్రహాన్ని కూడా రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఆవిష్కరించారు. మరి మనం చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా, ముఖ్యంగా కొలోనియల్ కాలం నాటివి, బ్రిటిష్ కాలానికి సంబంధించిన విగ్రహాలు కావచ్చు, పేర్లు కావచ్చు, వీటన్నిటి కూడా మార్చడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో మొన్నటి వరకు ఉన్న ఒక బ్రిటిష్ ఆర్కిటెక్ట్, బ్రిటిష్ శిల్పి ఎడ్విన్ లుటియన్స్ విగ్రహ స్థానంలో ఆ విగ్రహాన్ని తీసేసి, ఆ స్టాచ్యూని తీసేసి సి రాజగోపాలాచారి స్టాచ్యూని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఎడ్విన్ లుటియన్స్ బ్రిటిష్ కాలంలో న్యూఢిల్లీని మోడర్నైజ్ చేసిన వ్యక్తి, బ్రిటిష్ కాలంలో న్యూఢిల్లీని ఆధునికంగా తీర్చిదిద్దిన వ్యక్తి, న్యూఢిల్లీలో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ చేపట్టిన వ్యక్తి ఎడ్విన్ లుటియన్స్. అంటే మోడర్న్ న్యూఢిల్లీ ఆర్కిటెక్ట్ అని చెప్పవచ్చు ఎడ్విన్ లుటియన్స్ని. ఇక సి రాజగోపాలాచారి విషయానికి వస్తే ఈయన భారతరత్న అవార్డు గ్రహీత కూడా. ఈయన భారతరత్న అవార్డును కూడా తీసుకున్నారు. భారతరత్న అంటే గుర్తురావాల్సినది భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారము, ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ హానర్. మరి ఏ ఇయర్లో ఈయనకు వచ్చిందో కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాలి. భారతదేశంలో మొట్టమొదటి భారతరత్న అవార్డు గ్రహీత సి రాజగోపాలాచారి. ఇండియాస్ ఫస్ట్ భారతరత్న రెసిపియంట్ సి రాజగోపాలాచారి. ఎప్పుడు వచ్చిందంటే 1954లో. మరి ఇతనితో పాటు మరో ఇద్దరికి కూడా 1954లోనే వచ్చింది. సి రాజగోపాలాచారి ఒకరు, సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశం మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్. అలానే భౌతిక శాస్త్రవేత్త సివి రామన్, నోబెల్ అవార్డు గ్రహీత సివి రామన్. ఈ ముగ్గురికి ఒకే సంవత్సరం వచ్చింది, గుర్తుపెట్టుకోండి. భారతదేశపు మొట్టమొదటి భారతరత్న గ్రహీతలు అంటే సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, సివి రామన్ గారు. సో ఇక మనకి సి రాజగోపాలాచారి గారి విగ్రహాన్ని తీసుకుంటే ఇలా ఉంది, ఇలా ఆవిష్కరించారు. సో ఇది అండి సి రాజగోపాలాచారికి సంబంధించిన రాజాజీ ఉత్సవ్ వేడుకలు. ఇక మీరు చూస్తే ఇక్కడ ఒక మోడల్ క్వశ్చన్ అండి. న్యూఢిల్లీని ఎవరు డిజైన్ చేశారు? న్యూఢిల్లీని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్, శిల్పి ఎవరు అంటే 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి సర్ ఎడ్విన్ లుటియన్స్. ఇతనితో పాటు సర్ హెర్బర్ట్ బేకర్ అనే వ్యక్తి కూడా న్యూఢిల్లీ అభివృద్ధిలో పాలు పంచుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, సర్ ఎడ్విన్ లుటియన్స్, సర్ హెర్బర్ట్ బేకర్, వీళ్ళిద్దరూ కూడా ఇంగ్లాండ్కి చెందిన వాళ్ళు. వీళ్ళు న్యూఢిల్లీని డిజైన్ చేశారని చెప్పవచ్చు.
నెక్స్ట్ వన్, భారతదేశపు తొలి ఉగ్రవాద వ్యతిరేక పాలసీ ప్రహార్ పాలసీ. భారతదేశపు తొలి ఉగ్రవాద వ్యతిరేక పాలసీ ప్రహార్ పాలసీ. ఇండియాస్ ఫస్ట్ ఎవర్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం పాలసీ ప్రహార్ పాలసీ. ఇండియా టెర్రరిజంని ఎదుర్కోవడం కోసం, టెర్రరిజంని ఓడించడం కోసం ఫస్ట్ టైం తొలిసారిగా ఒక పాలసీని లాంచ్ చేసింది. ఆ పాలసీ వచ్చేసి ప్రహార్ పాలసీ. ప్రహార్ పాలసీ. ఈ పాలసీని రిలీజ్ చేసిన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ, హోమ్ మంత్రిత్వ శాఖ అమిత్ షా గారు రిలీజ్ చేశారు. మరి ఇందులో 9 పేజ్ డీటెయిల్స్ ఉన్నాయి. 9 పేజీల డాక్యుమెంట్ ఇది. 9 పేజ్ డాక్యుమెంట్. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైట్స్ తెలుసుకుంటే సరిపోతుందండి. మనము ఆ 9 పేజెస్ అంతా కూడా చదవలేం కదా, హైలైట్స్ తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఈ పాలసీ ఏం చెప్తుంది అంటే, ఈ పాలసీ మెయిన్గా చెప్పినది ఏంటి అంటే, భారతదేశము స్పాన్సర్డ్ టెర్రరిజం చేత ఎక్కువగా బాధపడతా ఉంది. స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉంటాయి కొన్ని దేశాలు. ముఖ్యంగా మన పొరుగు దేశమైన పాకిస్తాన్ తీసుకుంటే భారత్ని టార్గెట్ చేయడం కోసం ఎప్పుడూ కూడా ఉగ్రవాద సంస్థలకి, టెర్రర్ ఆర్గనైజేషన్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మనీ ఇవ్వడము, వెపన్స్ అందించడము, ఆయుధాలు అందించడము, దాన్నే స్పాన్సర్డ్ టెర్రరిజం అంటారు. అంటే దాన్ని ఏమంటారు, ప్రాయోజిత ఉగ్రవాదము. స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే మద్దతు ఇస్తూ ఉంటారు. సో దానివల్ల మనం బాధపడతా ఉన్నామని చెప్పారు. అలానే ముఖ్యంగా ఈ పాలసీలో ఇండియా ఫేస్ చేస్తూ ఉన్న థ్రెట్స్, ముప్పులు, ఉదాహరణకు టెర్రరిజం కావచ్చు, సైబర్ అటాక్స్, వీటన్నిటిని హైలైట్ చేసింది. ఇప్పుడు మీరు చూస్తే టెర్రరిస్టులు వివిధ రకాలుగా టార్గెట్లు చేస్తున్నారు. ఉదాహరణకు CBRN అటాక్స్, కెమికల్ అటాక్స్ చేస్తున్నారు, బయలాజికల్ అటాక్స్, రేడియోలాజికల్ అటాక్స్, న్యూక్లియర్ అటాక్స్, వీటితో పాటు ఎక్స్ప్లోజివ్ అటాక్స్. అంటే ఎక్స్ప్లోజివ్ అటాక్స్ అంటే ఏమైనా మందు పాత్రలు పెట్టడము. అలానే డిజిటల్ అటాక్స్, ఈడీ అంటే డిజిటల్ అటాక్స్, సైబర్ అటాక్స్ అటువంటివి. సో ఇట్లా అటాక్లకు ఫాలో అవుతా ఉన్నారని చెప్పేసి ఈ పాలసీ చెప్తా ఉంది. ఇంకా ఏమని చెప్పిందంటే, ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం అనేది ఏ మతానికి సంబంధించినది కాదు. టెర్రరిజానికి మతం లేదు, టెర్రరిజానికి కులం లేదు, టెర్రరిజానికి జాతి లేదు, టెర్రరిజానికి నాగరికత లేదు అని చెప్పేసి ఈ పాలసీ చెప్తా ఉంది. టెర్రరిజం అనేది ఏ రిలీజియన్కి లింక్ అవ్వలేదు, రిలీజియన్తో సంబంధం లేదు, ఎథ్నిసిటీతో సంబంధం లేదు, నేషనాలిటీతో సంబంధం లేదు, సివిలైజేషన్తో సంబంధం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇవి పాయింట్స్ అండి. సో గుర్తుపెట్టుకోండి, రిలీజ్ చేసింది హోమ్ మినిస్ట్రీ. మరి ఇండియాలో ఈ టెర్రరిజానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరించడానికి, ఏమైనా అటాక్స్ జరిగితే ఇన్ఫర్మేషన్ సేకరించడానికి నాట్గ్రిడ్ అనే ఒక సంస్థ కూడా పనిచేస్తూ ఉంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది. మనం గతంలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 2008లో ముంబై ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత, 2008లో 26/11 ముంబై టెర్రర్ అటాక్లు జరిగిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ నాట్గ్రిడ్ని ఏర్పాటు చేసింది. నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అంటే ఈ యొక్క ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించడానికి ఒక నెట్వర్క్. సో ఇక పహల్గామ్ టెర్రర్ అటాక్ April 22 జరిగింది, April 22, 2025. ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చాలా తెలుసుకున్నామండి. ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద ప్రాంతాలని నాశనం చేశాం. పాకిస్తాన్లో 9 టెర్రర్ సైట్స్ని మనము డిస్ట్రాయ్ చేశామని చెప్పేసి కూడా తెలుసుకున్నాం, రైట్? సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రహార్ పాలసీ, హోమ్ మినిస్ట్రీ. మరి ఇక్కడ ప్రహార్ అంటే అబ్రివేషన్ ఏమైనా ఉందా అంటే చాలా పెద్దది ఉందండి, అవసరం లేదు. ప్రహార్ అంటే పి అంటే ఇక్కడ ఏమన్నారు అంటే టెర్రర్ అటాక్స్ని ప్రివెంట్ చేయాలి, ఉగ్రవాద దాడుల్ని నిర్మూలించాలి అన్నాడు. ఆర్ అంటే రెస్పాన్సెస్, అంటే ఏమైనా టెర్రర్ అటాక్లు జరిగితే మనము ధీటుగా ప్రతిస్పందించాలి, ఆర్ రెస్పాన్సెస్. ఏ అంటే అగ్రిగేటింగ్ ఇంటర్నల్ కెపాసిటీస్, అంటే ఏవైనా ఇటువంటి ఉగ్రవాద దాడులు జరిగితే మనము మన సామర్థ్యాల్ని ఒక్కసారిగా సమీకరించుకోవాలి, వివిధ డిపార్ట్మెంట్లతో కలిసి పనిచేయాలి. అగ్రిగేటింగ్ అంటే సమకూర్చుకోవడము. హెచ్ అంటే హ్యూమన్ రైట్స్, రూల్ ఆఫ్ లా బేస్డ్ ప్రాసెస్, అంటే ఇటువంటి థ్రెట్లు ఎదురైనప్పుడు మనము మానవ హక్కులు, చట్టాన్ని గౌరవిస్తూ మనము కొన్ని పాలసీలు తీసుకురావాలి అన్నట్టు అర్థం వస్తుంది. ఏ అంటే అటినియేటింగ్, అంటే ఇటువంటి టెర్రర్ దాడులు జరిగినప్పుడు వాటిని సమూలంగా నాశనం చేయాలి, క్షీణింపజేయాలి, అటినియేషన్ అంటారు దాన్ని. ఇక ఇంకో ఏ అంటే అలైనింగ్, అంటే మనము ఈ ఉగ్రవాదాన్ని ఓడించడం కోసం ఇంటర్నేషనల్ సంస్థలతో, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో కలిసి పనిచేయాలి, దాన్నే అలైనింగ్ అంటారు ఇంగ్లీష్లో.
ఇక ఆర్ అంటే రికవరీ, అంటే ఈ టెర్రర్ అటాక్లు ఎదురైనా ఆ నష్టాన్ని మనం రికవరీ చేసుకోగలగాలి. రెసిలియన్స్, ఎటువంటి దాడులైనా ఎదుర్కోవాలి, అది రెసిలియన్స్. సో అవసరం లేదండి, జస్ట్ అబ్రివేషన్. మళ్ళీ కామెంట్ సెక్షన్లో ఎవరైనా అడిగినా అడుగుతారు, ప్రహార్ అంటే అబ్రివేషన్ ఏంది సార్ అని. సో ప్రహార్ అనేది ఇట్స్ లెంగ్తీ అబ్రివేషన్, సో నో నీడ్ టు రిమెంబర్, జస్ట్ ప్రహార్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, న్యూఢిల్లీలో జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ 23వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. న్యూఢిల్లీలో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ 23rd ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్. న్యూఢిల్లీలో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ 23rd ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ జరిగాయండి. బట్ ఇదేంటంటే అండి, యాక్చువల్లీ ఇది కరెంట్ అఫైర్ కంటే కూడా విధంగా చెప్పాలంటే పాలిటీ టాపిక్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి కమిషన్స్ అయినా ఏవైనా సంస్థలైనా ఎవ్రీ ఇయర్ వాటి వ్యవస్థాపక దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మనం జస్ట్ తెలుసుకోవాల్సిండేది అది ఎన్నవ వ్యవస్థాపక దినోత్సవం, కరెంట్ అఫైర్ అక్కడితో సరిపోతుంది. ఇంకొద్దిగా డెప్త్గా పోవాలంటే పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవచ్చు. సో ఇక్కడ మీరు తీసుకుంటే జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేది వీటికి సంబంధించిన సెలబ్రేషన్స్ February 19th జరిగింది, February 19th. బట్ ఎనీవే మనకు స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతుందని చెప్పేసి దీన్ని కవర్ చేయడం జరుగుతుందండి. అదర్వైజ్ ఇది పాలిటీ టాపిక్. ఇక మరి ఇప్పుడు ఈ టాపిక్ విషయానికి వస్తే, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎందుకు ఇది? ఇండియాలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ గిరిజన తెగల యొక్క హక్కులని, రైట్స్ని, వాళ్ళ వెల్ఫేర్, వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేసే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఇది 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ద్వారా ఏర్పాటైంది. 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా ఏర్పాటైంది. దీన్ని ఆర్టికల్ 338A ద్వారా ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 338A ద్వారా ఏర్పాటు చేశారు. మరి ఆర్టికల్ 338 అంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లకి, ఎస్సీలకి ఒక నేషనల్ కమిషన్. మరి ఇక ఇప్పుడు ఈ యొక్క ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్, గిరిజన వ్యవహారాల మంత్రి జ్యువల్ ఓరం గారు ఒక హ్యాండ్ బుక్ని కూడా రిలీజ్ చేశారు. NCST, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ హ్యాండ్ బుక్ని రిలీజ్ చేశారు. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఇందులో మెంబర్స్ ఎవరు ఉంటారు, అటువంటి బేసిక్ డీటెయిల్స్ అండి. ఇందాక చెప్పినట్టు ఇది 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా ఏర్పాటైంది, ఆర్టికల్ 338A. మరి గతంలో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఒకే కమిషన్ ఉండేది, ఎస్సీలకు ఎస్టీలకు ఒకే జాతీయ కమిషన్ ఉండేది. దాన్ని విడగొట్టారు ఈ 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. మరి ఇందులో ఒక చైర్పర్సన్ ఉంటారు, వైస్ చైర్పర్సన్, 3 మెంబర్స్ ఉంటారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, 3 మెంబర్స్. ఆ 3 మెంబర్లలో కనీసం ఒక మహిళ ఉండాలి, అట్లీస్ట్ 1 ఉమెన్ ఉండాలి. వీళ్ళ పదవీ కాలం 3 years, వీళ్ళ టెన్యూర్ 3 years. మ్యాక్సిమం గరిష్టంగా 2 సార్లు వీళ్ళు ఎన్నుకోబడవచ్చు, మ్యాక్సిమం 2 terms. ఇక ఫంక్షన్స్ అంటే ఎస్టీస్ యొక్క రైట్స్ కోసము, వాళ్ళకు సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే కంప్లైంట్స్ స్వీకరించడము అటువంటివి చేస్తుందండి. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ NCSTకి మొట్టమొదటి చైర్పర్సన్ వచ్చేసి కున్వర్ సింగ్. ప్రెజెంట్ చైర్మన్ వచ్చేసి అంతర్ సింగ్ ఆర్య. మరి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేది అధికారికంగా ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 19th February 2004. 19th February 2004లో అమల్లోకి వచ్చింది. ఇక ఈ సంవత్సరం 23వ వ్యవస్థాపక దినోత్సవ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, బంగ్లా యువ సాథీ పథకం. నిరుద్యోగ యువత కోసం బంగ్లా యువ సాథీ పథకాన్ని ప్రారంభించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం బంగ్లా యువ సాథీ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. మరి ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇందులో భాగంగా వెస్ట్ బెంగాల్లో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్కి, నిరుద్యోగ యువతకి నెలకు 1500 రూపీస్ ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. మంత్కి 1500 రూపీస్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అందించడం జరుగుతుంది. ఎవరైతే 21 to 40 years ఏజ్లో ఉంటారో, 21 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్న నిరుద్యోగులకి ఈ ఆర్థిక సహకారం అందించడం జరుగుతుంది. మరి వాళ్ళు ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులై ఉండకూడదు, వాళ్ళు ఎటువంటి గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కింద ఎలిజిబుల్ అయి ఉండకూడదు, అట్లాంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎప్పటి వరకు ఇస్తారంటే
వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు లేదా అప్ టు 5 years వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరికేంత వరకు లేదా 5 ఏళ్ల వరకు ఈ ఆర్థిక సహకారం అందించడం జరుగుతుంది. దట్టు ఒక కండిషన్, తప్పకుండా వాళ్ళు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10వ తరగతి పాస్ అయి ఉంటేనే వాళ్ళకి ఈ ఆర్థిక సహకారం అందజేస్తారు. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ. ఇక రూలింగ్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్. నెక్స్ట్ వన్, సీఎం జన్ సున్వాయి పోర్టల్. ఢిల్లీ గవర్నమెంట్ సీఎం జన్ సున్వాయి అనే ఒక పోర్టల్ని లాంచ్ చేసింది. ఇంగ్లీష్లో చెప్పాలంటే సీఎం పబ్లిక్ హియరింగ్ పోర్టల్. మరి ఈ పోర్టల్ ఏంటి? ఈ పోర్టల్ అలానే ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేసింది. ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశము ప్రజా సమస్యల పరిష్కారం కోసం, పబ్లిక్ గ్రీవెన్సెస్, పీపుల్కి వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేందుకు ఒక పోర్టల్, ఒక మొబైల్ యాప్. సున్వాయి అంటే హిందీలో వినడం కదా, సో పబ్లిక్ హియరింగ్ పోర్టల్. మరి ఇందులో భాగంగా ఢిల్లీ గవర్నమెంట్కి సంబంధించిన వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే ప్రజలు ఆ కంప్లైంట్స్ని ఈ పోర్టల్ ద్వారా రైజ్ చేయవచ్చు. సో మరి ఇది 3 అంచెల వ్యవస్థ, 3 tier సిస్టమ్. అంటే ప్రజల యొక్క సమస్యలను 3 అంచెల స్థాయిలో పరిష్కరిస్తుంది. ఇట్ ఈస్ ఏ 3 tier సిస్టమ్. గుర్తుపెట్టుకోండి, 3 tier సిస్టమ్. అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన కంప్లైంట్స్ అన్నీ కూడా ఈ పోర్టల్లో రైజ్ చేయవచ్చు. ఇక అలానే ఢిల్లీ గవర్నమెంట్ సీఎం ప్రగతి పోర్టల్ అనే దాన్ని కూడా లాంచ్ చేసింది. సీఎం ప్రగతి పోర్టల్. ఈ సీఎం ప్రగతి పోర్టల్ ముఖ్య ఉద్దేశము అభివృద్ధి ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం, రియల్ టైం ప్రాజెక్ట్ మానిటరింగ్, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఏ స్థాయిలో అమలు అవుతా ఉన్నాయో వాటి పురోగతిని వాటిని రివ్యూ చేయడం కోసం ఈ పోర్టలు. ఇక అలానే ఈ డిస్ట్రిక్ట్ సర్వీసెస్ ప్రాజెక్టును కూడా చేపట్టింది. ఈ డిస్ట్రిక్ట్ సర్వీసెస్ అంటే ఎలక్ట్రానిక్ డిస్ట్రిక్ట్ సర్వీసెస్ ప్రాజెక్టు. మరి ఇందులో భాగంగా ఢిల్లీలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో, అంటే కామన్ సర్వీస్ సెంటర్స్ అంటే మీ సేవా సెంటర్లు, అటువంటి సెంటర్ల ద్వారా డిస్ట్రిక్ట్ సేవలను, జిల్లా సేవలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో అందించడం జరుగుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డిస్ట్రిక్ట్ సర్వీసెస్ విత్ ద కామన్ సర్వీస్ సెంటర్ నెట్వర్క్. ఇది ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు లాంచ్ చేసిన ప్రోగ్రామ్స్. ఇక మరి ప్రగతి అనేది కూడా ఉంది. నేషనల్ లెవెల్లో అయితే, జాతీయ స్థాయిలో అయితే ఈ యొక్క డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టులని పర్యవేక్షించడం కోసము, రివ్యూ చేయడం కోసం, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని రివ్యూ చేయడం కోసం ప్రగతి అనే ఒక ఇనిషియేటివ్ను కూడా భారత ప్రభుత్వం 2015లో లాంచ్ చేసింది. 2015 March 25న ప్రగతి అంటే ఏంటి? యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ఈ ప్రగతి మీటింగ్ గురించి మనము ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ డీటెయిల్గా తెలుసుకున్నామండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తే తెలిసిపోతుంది ప్రగతి గురించి డీటెయిల్గా. నెక్స్ట్ వన్, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ 2.0. న్యూఢిల్లీలో నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ 2.0ను ప్రారంభించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ లాంచెస్ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ 2.0 ఇన్ న్యూఢిల్లీ. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎకానమీకి సంబంధించిన టాపిక్ అండి ఇది. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో చెప్పాలంటే మనకి మానిటైజేషన్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో మానిటైజేషన్, తెలుగులో అంటే ఏంటి? మానిటైజేషన్ అంటే ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఒక ఆస్తి ఉంది అనుకుందాం, ఒక భూమి ఉంది, భూమో ఏదైనా ఉంటే దాని నుంచి ఆదాయం పొందితే దాన్ని మానిటైజేషన్ అంటారు. అమ్ముకోవడం కూడా కాదు, ఏదైనా ఒక ల్యాండ్ ఉందనుకో, ఆ ల్యాండ్ని వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చామనుకోండి, మనకి దానిపైన వచ్చే ఆదాయమే దాన్ని మానిటైజేషన్ అంటారు. సో ఇక్కడ ఫస్ట్ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అంటే ఏంటో తెలుసుకుందామండి. ఆ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ తెలుసుకున్న తర్వాత 2.0 గురించి తెలుసుకుందాం. ఇండియన్ గవర్నమెంట్ 2021లో నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ని లాంచ్ చేసింది. 2021 August 23న నీతి ఆయోగ్ లాంచ్ చేసింది. నీతి ఆయోగ్. మరి ఇది ఏంటి అసలు? నేషనల్ మానిటైజేషన్ పైప్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన అసెట్స్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు రోడ్డు, హైవేసు, పోర్టులు, ఎయిర్పోర్ట్స్, లేదంటే స్టేడియంస్, క్రికెట్ స్టేడియంస్ కావచ్చు, ఏవైనా స్టేడియంస్, ఇలాంటి మౌలిక వసతులు ఏవైతే ఉంటాయో ఇటువంటి లాజిస్టిక్ ఫెసిలిటీస్ని
ప్రైవేట్ ఇన్వెస్టర్స్కి లీజుకి ఇస్తారు, ప్రైవేట్ పెట్టుబడిదారులకు లీజుకి ఇస్తారు. అంటే ప్రభుత్వం అమ్మదు వాటిని, ఓనర్షిప్ గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది, జస్ట్ వాటిని లీజుకి ఇస్తారు. సో ఆ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళు వాటిని అత్యాధునికంగా డెవలప్ చేస్తారు, మోడర్నైజ్డ్గా తీర్చిదిద్దుతారు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, ఆదాయం వస్తుంది, అట్ ద సేమ్ టైం అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెస్ట్ మౌలిక వసతులు కూడా మనకు దక్కుతాయి. అది దాని ముఖ్య ఉద్దేశం, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్. మరి ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ని 2021 ఆగస్ట్ 23న లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు? నీతి ఆయోగ్ వివిధ మంత్రిత్వ శాఖలతో కలిసి దీన్ని లాంచ్ చేసింది, డిఫరెంట్ మినిస్ట్రీస్తో కలిసి దీన్ని లాంచ్ చేసింది. మరి ఇక్కడ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ 1.0 ఏమైనా టార్గెట్ పెట్టుకునిందో అది తెలుసుకోవాలి ఫస్ట్. సరే, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ టైం లైన్ ఎంత, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండింది, ఈ 2.0 ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండిందో తెలుసుకుందాం. ఫస్ట్ మనము నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ 1.0 విషయానికి వస్తే, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ 1.0 ఇందాక చెప్పినట్టు 2021 ఆగస్ట్ 23న లాంచ్ చేశారు. మరి ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నడిచింది అంటే 2021-22 నుంచి 24-25 వరకు, అంటే 4 years. 2021-22 నుంచి 24-25 వరకు 4 years. మరి ఒక టార్గెట్ పెట్టుకునింది ఎన్ఎంపి 1.0. ఏం టార్గెట్ అంటే ఈ 4 yearsలో 6 lakh crore విలువైన ఆదాయాన్ని మనం సంపాదించాలి. 6 lakh crore టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. మరి ఆ టార్గెట్ని మనము సాధించాము. ఎన్ఎంపి 1.0 టార్గెట్ని మనం సాధించాము, అంటే 6 లక్షల కోట్ల విలువైన ఆదాయాన్ని మనం సాధించాం, పెట్టుబడులను సాధించాం. మరి ఇప్పుడు ఎన్ఎంపి 2.0 విషయానికి వస్తే ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. ఇక్కడ యూనియన్ బడ్జెట్ 2025-26లో, అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ 2025-26 కేంద్ర బడ్జెట్లో అసెట్ మానిటైజేషన్ ప్లాన్ 2025-30 అనే దాన్ని విడుదల చేశారు. అసెట్ మానిటైజేషన్ ప్లాన్ 2025-30. ఈ అసెట్ మానిటైజేషన్ ప్లాన్ 2025-30 లక్ష్యాలకు అనుగుణంగా ఈ ఎన్ఎంపి 2.0ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎన్ఎంపి 2.0 ఏమని చెప్తా ఉంది, ఏమని అంచనా వేస్తూ ఉంది అంటే 2025-26 నుంచి 2029-30 వరకు సుమారుగా అప్రాక్సిమేట్లీ 16.72 lakh crore విలువైన పెట్టుబడులు సాధించాలి, 16.72 లక్షల కోట్ల విలువైన ఆదాయం సంపాదించాలి అని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, ఎన్ఎంపి 1.0 ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 21-22 నుంచి 24-25 వరకు. ఎన్ఎంపి 2.0 అంటే 25-26 నుంచి 29-30 వరకు, అంటే 5 ఏళ్ళు. అది 4 ఏళ్ళు, ఇది 5 ఏళ్ళు అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది అండి. మరి ఇది లాంచ్ చేసింది నీతి ఆయోగే కావచ్చు, కానీ దీన్ని అమలుపరచాలి అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ, అంతే కదా. ప్రాజెక్టులకు అవసరమైన డబ్బులు ఎవరు ఇస్తారు? ఆర్థిక మంత్రిత్వ శాఖ. లాంచ్ చేసింది నీతి ఆయోగ్, బట్ దీన్ని ఇంప్లిమెంట్ చేసేది, అమలు చేసేది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది అండి ఎన్ఎంపి 2.0. మరి ఈ ఎన్ఎంపి 2.0 ద్వారా 16.72 lakh crore పెట్టుబడులు మనం సాధించబోతా ఉన్నాము. అందులో 5.8 lakh crore ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది. 5.8 లక్షల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు కూడా రాబోతా ఉన్నాయని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, బద్నా హైతో యహాన్ జుద్నా హై క్యాంపెయిన్. బద్నా హైతో యహాన్ జుద్నా హై అనే ఒక క్యాంపెయిన్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. ఈ క్యాంపెయిన్, ఈ ప్రచారము స్కిల్ ఇండియాకి సంబంధించి, డిజిటల్ స్కిల్ ఇండియాకి సంబంధించిన ప్రచారము. దీన్ని లాంచ్ చేసిన మంత్రి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ మంత్రి అయిన జయంత్ చౌదరి గారు దీన్ని దేశవ్యాప్తంగా లాంచ్ చేశారు, నేషన్ వైడ్ లాంచ్ చేయడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం డిజిటల్ స్కిల్లింగ్ ఇండియాని విస్తరింపజేయాలి. మనకి డిజిటల్ స్కిల్లింగ్ ఇండియా అంటేనే గుర్తు రావాల్సినది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, దీన్ని 2015లో స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ఏంటి, యువతకు డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తారు. మరి ఇప్పుడు ఈ క్యాంపెయిన్ని విస్తరింపజేయాలి అని చెప్పేసి ఈ ప్రచారాన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా
స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ని విస్తరింపజేయబోతా ఉన్నారు. స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ ఇదొక డిజిటల్ ప్లాట్ఫామ్ అండి. ఆ స్కిల్ ఇండియా డిజిటల్ హబ్లో యువతకు అవసరమైన ఆన్లైన్ లెర్నింగ్ కావచ్చు, జాబ్ అవకాశాలు, జాబ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా కల్పిస్తారు. మరి స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే సెప్టెంబర్ 2023లో ఇప్పుడు ఈ బద్నా హైతో యహాన్ జుద్నా హై అనే క్యాంపెయిన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి, పాపులారిటీ తీసుకురావడానికి బాలీవుడ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారిని ప్రచారకర్తగా నియమించారు. బాలీవుడ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారిని ఒక క్యాంపెయినర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసింది. నెక్స్ట్ వన్, వనజీవి దీదీ కార్యక్రమం పాలము టైగర్ రిజర్వ్ వనజీవి దీదీ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. పలము టైగర్ రిజర్వ్. మరి ఇక్కడ పలము టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే జార్ఖండ్. మరి ఈ వనజీవి దీదీ కార్యక్రమం ఏంటి? పేరులో దీదీ అంటే ఏంటి మనం తెలుసుకున్నాం. సోదరి. దీదీ అంటే హిందీలో దీదీ అంటారు, తెలుగులో అయితే సోదరి, సిస్టర్. మరి వనజీవి అంటే ఫారెస్ట్లో నివసించే ప్రజలు, ఫారెస్ట్లో నివసించే పీపుల్ అని చెప్పవచ్చు. మరి ఇక్కడ వనజీవి దీదీ కార్యక్రమము ఏంటి అసలు? మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు చూస్తూ ఉంటే. అంటే ఏంటి, జనావాసాల్లోకి జంతువులు వస్తూ ఉన్నాయి, హ్యూమన్ హ్యాబిటేషన్స్లోకి యానిమల్స్ వస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? వాటి యొక్క హ్యాబిటాట్స్ డిక్లైన్ అయిపోతున్నాయి, వాటి యొక్క నివాస ప్రదేశాలు అంతరించిపోతూ ఉన్నాయి. మరి అటువంటి వాటిని నివారించాలి అంటే ఇటువంటి కార్యక్రమాలు అవసరం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వనజీవి దీదీ కార్యక్రమం. ఇది ఒక కమ్యూనిటీ ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. కమ్యూనిటీ ప్రోగ్రామ్. ఇందులో భాగంగా యంగ్ ఉమెన్ని, ముఖ్యంగా చదువుకున్న మహిళల్ని ఫారెస్ట్ అంబాసిడర్స్గా ఈ టైగర్ రిజర్వ్ అనౌన్స్ చేసింది, నియమించింది. ఫారెస్ట్ అంబాసిడర్స్గా మహిళల్ని నియమించింది. ఈ మహిళలు ఏం చేస్తారంటే ఆ గ్రామాలలో, ముఖ్యంగా ఈ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న విలేజెస్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకి అవేర్నెస్, అవగాహన తీసుకుని వస్తారు. నేచర్తో మనం ఎలా అంత కలిసిమెలిసి బతకాలి అని చెప్పేసి. సో సింపుల్గా కమ్యూనిటీ ప్రోగ్రామ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక పలాము టైగర్ రిజర్వ్ జార్ఖండ్. ఇక ఇండియాలో 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. 58వ టైగర్ రిజర్వ్ మాధవ్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్. ఇక ప్రాజెక్ట్ టైగర్ 1973లో లాంచ్ చేశారు. 1973. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి భారతదేశంలో C-390 మిలీనియం ఎయిర్ క్రాఫ్ట్ MRO సామర్థ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న ఎంబ్రేయర్ కంపెనీ మరియు మహీంద్రా సంస్థ. ఇండియాలో C-390 మిలీనియం ఎయిర్ క్రాఫ్ట్ MRO సామర్థ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న ఎంబ్రేయర్ మరియు మహీంద్రా. ఇండియాలో C-390 మిలీనియం ఎయిర్ క్రాఫ్ట్ యొక్క MRO సెంటర్ని, MRO ఫెసిలిటీని సెటప్ చేయబోతున్న ఎంబ్రేయర్ కంపెనీ మరియు మహీంద్రా కంపెనీ. ఇక్కడ MRO అంటే మెయింటెనెన్స్, R అంటే రీపేర్, O అంటే ఓవర్హాల్. మెయింటెనెన్స్, రీపేర్, ఓవర్హాల్. మరి MRO ఫెసిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక ఎయిర్ క్రాఫ్ట్కి ఏదైనా రిపేర్ వచ్చిందనుకో, లేదంటే ఎయిర్ క్రాఫ్ట్స్ని మెయింటైన్ చేయాలి, ఎప్పటికప్పుడు వాటి పనితీరుని చెక్ చేస్తూ ఉండాలి. నిర్వహణ అంటారు తెలుగులో మెయింటెనెన్స్. రీపేర్ అంటే ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే సరిచేయాలి, రీపేర్లు. ఓవర్హాల్ అంటే వాటిని మొత్తం సమీక్షిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే రీపేర్ సెంటర్ అని చెప్పవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే, అర్థమయ్యేలా చెప్పాలంటే, రైట్? సో MRO ఫెసిలిటీ. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ C-390 మిలీనియం ఎయిర్ క్రాఫ్ట్ MRO సామర్థ్య కేంద్రాన్ని ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు అంటే బ్రెజిల్కు చెందిన ఎంబ్రేయర్ కంపెనీ, ఇండియాకు చెందిన మహీంద్రా కంపెనీ. దీనికి సంబంధించి ఒక అగ్రిమెంట్ కూడా లాస్ట్ ఇయరే కుదిరింది యాక్చువల్లీ. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఫస్ట్ ఇలాంటి డిఫెన్స్కి సంబంధించిన వార్తల్లో ఉన్నప్పుడు అండి, ఏదైనా ఒక ఎయిర్ క్రాఫ్ట్ అయినా, హెలికాప్టర్ అయినా, మిస్సైల్ అయినా వార్తల్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది 1 by 1 దీన్ని ఎవరు తయారు చేస్తారు, ఏమైనా అగ్రిమెంట్లు కుదిరాయా, దీని సామర్థ్యం ఎంత, అలాంటివి తెలుసుకోవాలా. బేసిక్ థింగ్స్ అంతే, ఎక్కువ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ C-390 ఎయిర్ క్రాఫ్ట్నే KC-390 ఎయిర్ క్రాఫ్ట్ అని కూడా పిలుస్తారు. KC-390. దీన్ని ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్, దీన్ని ఒరిజినల్గా అభివృద్ధి చేసే కంపెనీ
బ్రెజిల్కు చెందిన ఎంబ్రయర్ కంపెనీ. ఇదొక మల్టీ మిషన్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే మిలిటరీకి సంబంధించిన వస్తువుల్ని, గూడ్స్ని, ఆర్మీ పర్సన్స్ని మోసుకొని వెళ్ళడానికి ఉపయోగించే ఒక ఎయిర్ క్రాఫ్ట్. అలానే ఇది ఒక ఏరియల్ రీఫ్యూయలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా. అంటే ఏంటి, గాలిలో ఏదైనా ఒక ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తూ ఉన్నప్పుడు, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్, ఆ ఎయిర్ క్రాఫ్ట్కి అవసరమైన ఇంధనాన్ని గాల్లోనే నింపగలదు. ఇది ఏరియల్ రీఫ్యూయలింగ్ ఎయిర్ క్రాఫ్ట్. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్సు ప్రస్తుతం ఒక 80 ఎయిర్ క్రాఫ్ట్లను కొనాలని చూస్తూ ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్సు ప్రజెంటు పాతవి ఉపయోగిస్తూ ఉంది ఎయిర్ క్రాఫ్ట్లు, ముఖ్యంగా సోవియట్ కాలానికి చెందినవి, IL-76 అనే ఎయిర్ క్రాఫ్ట్లు అటువంటివి ఉపయోగిస్తూ ఉంది. బట్ వీటి స్థానంలో ఒక 80 కొత్త మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లని కొనుగోలు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. వీటి స్థానంలో ఇండియా 18 న్యూ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని పర్చేస్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. వీళ్ళు ఏమంటున్నారంటే, మాకు కనుక ఆ కాంట్రాక్ట్ దక్కితే మేమే ఈ C-390 ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇండియాలోనే ప్రొడ్యూస్ చేస్తాము, ఇండియాలోనే ఉత్పత్తి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ కాంట్రాక్ట్ దక్కితే బ్రెజిల్కి చెందిన ఎంబ్రయర్ కంపెనీ ఇండియాలోనే వీటిని ప్రొడ్యూస్ చేయబోతా ఉంది, ఉత్పత్తి చేయబోతా ఉంది. ఇక మరి కెపాసిటీ విషయానికి వస్తే 26 టన్స్ లోడ్, 26 టన్నుల లోడుని మోసుకొని పోగలదు. మరి ఇక్కడ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నాం కాబట్టి ఇంకా ఏమైనా వేరే దేశాలకు చెందిన ఉన్నాయా అంటే, C-130J సూపర్ హెర్క్యూల్స్ ఎయిర్ క్రాఫ్ట్. C-130J సూపర్ హెర్క్యూల్స్ ఎయిర్ క్రాఫ్ట్, ఇది కూడా ఒక మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ కంపెనీ వీటిని డెవలప్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది. అలానే ఎయిర్ బస్కు చెందిన A400M అట్లాస్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి ఉంది. ఇది యూరోపియన్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఎయిర్ బస్ అంటే మనం తెలుసుకున్నాం కదా, ఇది ఫ్రాన్స్లో ఉంటుంది కంపెనీ, జర్మనీలో ఉంటుంది, యూరోపియన్ కంట్రీస్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎయిర్ బస్ A400M అట్లాస్ యూరోపియన్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ రెండింటి నుంచి ఈ C-390 ఎయిర్ క్రాఫ్ట్ పోటీని కూడా ఎదుర్కొంటా ఉంది. మరి ఈ రెండింటితో పోల్చుకుంటే ఆ C-390 చాలా వేగవంతమైనది, చాలా ఫాస్ట్గా దూసుకొని పోగలదు. సో అది ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో అడుగుతాడండి ఎగ్జామ్లో, మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు డిఫెన్స్లో, ఇవి ఏ టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని చెప్పేసి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో అనూరియా మరణాలు. డిసీజెస్, హెల్త్కి సంబంధించి అండి, ఆరోగ్య రంగానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఆంధ్రప్రదేశ్లో కల్తీ పాలు సేవించి 9 మృతి. ఇవాళ మీరు పేపర్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో దురదృష్టవశాత్తు కల్తీ పాలు సేవించి 9 మరణించారు. కల్తీ పాలు అంటే ఇంగ్లీష్లో అడల్టరేటెడ్ మిల్క్, కల్తీ పాలు. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మరణాలకు కారణమైనది ఏంటో తెలుసుకోవాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి. సో ఆంధ్రప్రదేశ్లో మిల్క్ సప్లై చేసే ఒక వ్యాపారి సప్లై చేసిన పాలు తాగి మరణించారు కొంతమంది. మొత్తం 12 మంది బాధితులు ఉంటే 4 మెంబర్స్ మరణించారు. సో ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే, ఈ అడల్టరేట్ మిల్క్ కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళకి అనూరియా అటాక్ అయింది. అనూరియా అనేది ఒక కిడ్నీ ఫెయిల్యూర్, రెనల్ ఫెయిల్యూర్. రెనల్ అంటే రెనల్ ఫెయిల్యూర్, RENAL. రెనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్. మరి ఎందుకు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యింది అంటే, ఇందులో ఉన్న టాక్సిన్స్, అడల్టరేటెడ్ మిల్క్, ఆ కల్తీ పాల్లో ఉన్న కొన్ని కెమికల్స్, అవి ఏంటివని ఇంకా తెలవలేదండి. ఫోరెన్సిక్ శాంపిల్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మీరు చూస్తే ఎందుకు ఇలాంటివి పేపర్ క్లిప్పింగ్స్ పెట్టాలి అంటే, మనకి కీ టర్మ్స్ ఉంటాయండి ఇక్కడ. ఆ కీ టర్మ్స్, అనూరియా అంటే అబ్సెన్స్ ఆఫ్ యూరిన్. ఈ అనూరియా అటాక్ అయినప్పుడు కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, యూరిన్ ఉత్పత్తి కాదు. యూరిన్ అనేది ఒక రోజులో ఉత్పత్తి అవ్వాల్సిన యూరిన్ కంటే చాలా తక్కువ ఉత్పత్తి అవుతుంది. సో యూరిన్ అనేది మనకు కనుక అనూరియా, రెనల్ ఫెయిల్యూర్ వచ్చింది అనుకో, కిడ్నీలు ఫెయిల్యూర్ అయితే మన బాడీలో వేస్ట్ అనేది అట్లనే పేరుకుపోతుంది. సో మరణం అనేది సంభవిస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అనూరియా అంటే ఇట్ ఈస్ ఎ కండిషన్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ యూరిన్. సో మరి
ఇక అనూరియాకి కొద్దిగా ఇటువంటివి వార్తల్లో ఉన్నప్పుడు మనకి బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2 పాయింట్లు తెలుసుకోవాలండి. ఎందుకు వస్తుంది అనూరియా అంటే కిడ్నీ డిసీజ్, ఏదైనా కిడ్నీ వ్యాధి ఉన్నా, ఎక్స్ట్రీమ్ డీహైడ్రేషన్ అంటే ఇంకా మనం అసలు వాటర్ తాకపోయినా ఎక్స్ట్రీమ్ డీహైడ్రేషను, బ్లడ్ లాస్, కొన్ని మెడికేషన్స్, కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడడం వల్ల కూడా. అంతెందుకండి, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు వచ్చినాయని చెప్పేసి ఇష్టానుసారము డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనము కొంతమంది ఈ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడుతూ ఉంటారు. ఎక్కువగా రోజు వాడినట్లల్లా చిన్న చిన్న నొప్పి వచ్చినట్లల్లా వాడడం మొదలు పెడితే కిడ్నీస్ ఫెయిల్యూర్ అవుతాయి. చాలా డేంజర్ అండి. సో ఇట్లా మనకి కొద్దిగా హెల్ప్ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అనూరియా గుర్తుపెట్టుకోండి, కండిషన్ అబ్సెన్స్ ఆఫ్ యూరిన్, బయాలజీ కరెంట్ అఫైర్స్లో భాగంగా హెల్ప్ అవుతుంది. ఇక ఇంకొకటి అండి, ఆస్పిరెంట్స్కి ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మనము డెఫినెట్లీ మన కరెంట్ అఫైర్స్ వీడియోతో పాటు తప్పకుండా పేపర్ చూడాలండి. ఈనాడు పేపరో లేకపోతే వేరే పేపర్, ఇంకా ఏదైనా ఈనాడు, సాక్షి, వెలుగు పేపర్ ఏదైనా కూడా, వీలైతే హిందూ పేపర్ తప్పకుండా మీరు హైలైట్స్ అన్న చూడండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిదీ కూడా ఒక పర్టికులర్ టాపిక్గా తీసుకొని చెప్పాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు ఇటీవల నైజీరియాలో ఫ్యూ డేస్ బ్యాక్, కొన్ని రోజుల కిందట నైజీరియాలో జింక్ మైన్లో, జింక్ గనిలో, జింక్ ఉత్పత్తి అయ్యే ఒక గనిలో కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ జరిగి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ విడుదలయ్యి 35 మంది మరణించారు దాదాపు. వాడు ఎగ్జామ్లో రేపు పొద్దున అడగొచ్చు, ఇటీవల నైజీరియాలో ఒక మైన్ కొలాప్స్ అయింది, కూలింది కదా, ఏం గ్యాస్ రిలీజ్ అవ్వడం వల్ల చనిపోయారు అంటే కార్బన్ మోనాక్సైడ్ అండి, కార్బన్ మోనాక్సైడ్. వాడు ఎగ్జామ్లో ఇట్లాంటివి అడుగుతాడండి. అందుకే ఇప్పుడు మనం దీన్ని తీసుకొని వచ్చి కరెంట్ అఫైర్గా చెప్పాల్సిన అవసరం ఉండదు, సందర్భానుసారం మనం చెప్పేయచ్చు. అంతెందుకు, రీసెంట్గా కొన్ని రోజుల కిందట మేఘాలయాలో ఒక మైన్ కొలాప్స్ అయ్యి, ఒక గని కూలిపోయి 33 మంది మరణించారు. మరి ఆ గని ఏంటి అసలు? ర్యాట్ హోల్ మైనింగ్ అంటారండి. ర్యాట్ హోల్ మైనింగ్ మేఘాలయాలో ఇప్పటికీ ర్యాట్ హోల్ మైనింగ్ని చేపడుతూ ఉంటారు. ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఒక గని ఉంటుందండి, ఈ గనిలో సైంటిఫిక్ పద్ధతులు పాటించుకోకుండా ఇప్పటికీ ఆ కార్మికులు చిన్న చిన్న ఆయుధాలతో, చిన్న చిన్న వెపన్స్తో తవ్వుకుంటూ పోతారు. చాలా డేంజరస్, హజార్డస్, చాలా ప్రమాదకరమైనది ర్యాట్ హోల్ మైనింగ్. పేర్లోనే ఉంది. ర్యాట్ హోల్ అంటే జస్ట్ ఒక వ్యక్తి దూరేంత మాత్రమే వాళ్ళు గనిని ఇట్లా తొలుచుకుంటూ పోతారు, కూలిపోయి మరణిస్తారు. ర్యాట్ హోల్ మైనింగ్ వెరీ డేంజరస్, ఇల్లీగల్, అన్సైంటిఫిక్. సుప్రీంకోర్టు చెప్తుంది ర్యాట్ హోల్ మైనింగ్ని మనం బ్యాన్ చేసినా ఇంకా దీన్ని ఫాలో అవుతా ఉన్నారు అని చెప్పేసి. సో వాడు రేపొద్దున ఇట్లాంటివి అడుగుతాడండి, ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటి అని. ఇవన్నీ పేపర్ చదువుతున్నప్పుడు మనం కరెంట్ అఫైర్స్తో పాటు డెఫినెట్లీ వాల్యూ అడిషన్ 100కి 200%, 1000% పేపర్ చదవాలండి. అంత కాంపిటీషన్ ఉంది ఇప్పుడు. ఓన్లీ కరెంట్ అఫైర్స్ వీడియోనే చూసి జాబులు కొడతామంటే చాలా డేంజర్, కష్టం అది. పేపర్ అయితే 100కి 1000% చూడాల్సిందే, ఒక అర్ధగంట అయినా కనీసము. సో ఇట్లా ర్యాట్ హోల్ మైనింగ్. అంతెందుకు, మొన్న కెనడాలో రీసెంట్గా ఒక స్కూల్లో మాస్ షూటింగ్ జరిగింది. ఒక వ్యక్తి చాలామందిని చంపేశాడు కాల్పుల ద్వారా. ఎక్కడ జరిగింది? టంబ్లర్ బ్రిడ్జ్ అనే స్కూలు. రేపు పొద్దున అడగొచ్చు, ఇటీవల టంబ్లర్ బ్రిడ్జ్ స్కూల్ మాస్ కాల్పుల సంఘటన ఏ దేశంలో జరిగింది అంటాడు? కెనడా. అంతెందుకు, కొన్ని నెలల కిందట ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్లో టెర్రర్ అటాక్ జరిగింది. బోండీ బీచ్ అంటే ఇక్కడ ఆస్ట్రేలియా. సింపుల్గా అడుగుతాడండి. మీరు కావాల్సిన ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూడండి. సో అందుకు పేపర్ అయితే 100కి 1000% చదవాల్సిందే. సో ఇది అండి అనూరియా. సో మళ్ళీ అగైన్ దీన్ని ఏదో డిస్ట్రాక్ట్ అయ్యారు అని చెప్పేసి అనుకుంటుంటారు. బట్ ఇదంతా కూడా రెలెవెంట్ ఇన్ఫర్మేషన్, ఎట్లా చదవాలా, కరెంట్ అఫైర్స్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలని నా వంతు ప్రయత్నము. నెక్స్ట్ వన్, 2025 యునెస్కో ఆసియా పసిఫిక్ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ అవార్డు. 2025 యునెస్కో ఆసియా పసిఫిక్ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ అవార్డు. 2025 యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డు ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డు ఇండియాకు చెందిన వాసై క్యాథడ్రల్ చర్చ్కి లభించింది. ఇండియాకు చెందిన వాసై క్యాథడ్రల్ చర్చ్ మహారాష్ట్రలోని వాసై అనే ప్రాంతంలో ఉంది. మహారాష్ట్రలోని వాసై అనే సిటీలో ఉంది. ఈ చర్చికి అవార్డు లభించింది. ఈ చర్చ్ 475 year old, 475 ఏళ్ల కాలం నాటిది.
పోర్చుగీస్ కాలంలో ఈ చర్చిని నిర్మించారు. పోర్చుగీస్ కాలంలో. మరి ఈ చర్చిని గత 475 ఏళ్ల నుంచి చాలా ప్రజలందరూ ముఖ్యంగా ఈ చర్చిని కాపాడుకుంటా ఉన్నారు, ఎటువంటి అటాక్లు వచ్చినా కూడా అని చెప్పేసి. అంటే ఒక సంస్కృతిని అత్యద్భుతంగా పరిరక్షిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ అవార్డు లభించింది. సో ఈ చర్చ్ వచ్చేసి, ఈ చర్చ్కున్న పేరు అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ క్యాథడ్రల్ చర్చ్. అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ క్యాథడ్రల్. ఇది మహారాష్ట్రలోని వాసై అనే ప్రాంతంలోని ప్యాప్డి విలేజ్, ప్యాప్డి అనే గ్రామంలో ఉందండి. సో మరి ఇక యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్. రైట్. సో మరి ఇక్కడ పోర్చుగీస్ అంటే మనకు గుర్తు రావాల్సింది, భారతదేశంలోకి ప్రవేశించిన మొట్టమొదటి యూరోపియన్లు, ఇండియాలోకి ఎంటర్ అయిన ఫస్ట్ యూరోపియన్స్ పోర్చుగీస్. 1498లో వాస్కోడిగామా, 1498లో వాస్కోడిగామా భారత్కు వచ్చాడు. ఈజ్ ద ఫస్ట్ పోర్చుగీస్ ట్రావెలర్ టు కమ్ టు ఇండియా. నెక్స్ట్ వన్, తకేషిమా డోక్డో దీవులు. తకేషిమా లేదా డోక్డో దీవులు, డోక్డో ఐలాండ్స్ ఆర్ వీటినే తకేషిమా ఐలాండ్స్ అంటారు. తకేషిమా ఐలాండ్స్, తకేషిమా లేదా డోక్డో దీవులు. ఈ ఐలాండ్స్ న్యూస్లో ఉన్నాయండి. ఈ ఐలాండ్స్ వచ్చేసి జపాన్కి సౌత్ అమెరికాకి మధ్య వివాదాస్పదమైన ద్వీపాలు. జపాన్కి సౌత్ కొరియాకి మధ్య డిస్ప్యూటెడ్ ఐలాండ్స్. డిస్ప్యూటెడ్ అంటే వివాదాస్పదము. మరి ఇప్పుడు సౌత్ కొరియా జపాన్ని ఖండించింది ఈ తకేషిమా దీవుల విషయంలో. మరి ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ ఐలాండ్స్ విషయానికి వస్తే, ఇవి వోల్కానిక్ ఐలాండ్స్ అండి. అంటే వోల్కానో ప్రాసెస్ ద్వారా, వోల్కానిజం ద్వారా, ఈ లావా ప్రాసెస్ ద్వారా ఏర్పాటైన ద్వీపాలు. ఇక్కడ ప్రజలు ఎవరు నివసించరు, ప్రజలు నివసించడానికి అనుకూలమైనవి కాదు. అన్ఇన్హాబిటెడ్, ఇంగ్లీష్లో అన్ఇన్హాబిటెడ్ అంటే నివాసానికి ఆమోదకరం కాదు. మరి ఎందుకు సౌత్ కొరియా ఖండించింది అంటే, ఇక్కడ జపాను ఈ తకేషిమా దీవులలో తకేషిమా దినోత్సవాన్ని నిర్వహించింది. తకేషిమా డే అనే ఒక ఈవెంట్ని నిర్వహించింది. అందుకు సౌత్ కొరియా ఏమంటుందంటే, ఈ ఐలాండ్స్ మావి, మీరు ఇది నిర్వహించడం రాంగ్ అని చెప్పేసి చెప్పింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది తకేషిమా ఐలాండ్స్ ఎక్కడున్నాయంటే, ఇవి సీ ఆఫ్ జపాన్, సీ ఆఫ్ జపాన్. ఇదంతా కూడా పసిఫిక్ మహాసముద్రంలో భాగము. ఎక్కడ ఉన్నాయంటే సీ ఆఫ్ జపాన్. ఈ సీ ఆఫ్ జపాన్నే సౌత్ కొరియా ఈస్ట్ సీ అంటుంది, తూర్పు సముద్రం అని పిలుస్తుంది. మరి ఇక్కడ ఈ ఐలాండ్స్కి పేర్లు ఉన్నాయి. జపాన్లో అయితే వీటిని తకేషిమా ఐలాండ్స్ అంటారు, జపాన్లో అయితే తకేషిమా దీవులు అంటారు. సౌత్ కొరియాలో అయితే డోక్డో దీవులు అంటారు, డోక్డో ఐలాండ్స్ అంటారు. గత కొన్ని ఏండ్ల నుంచి ఇరు దేశాల మధ్య ఇవి వివాదాస్పదమైన ద్వీపాలు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి, లాస్ట్ ఫ్యూ డికేడ్స్ నుంచి దీస్ ఆర్ డిస్ప్యూటెడ్ ఐలాండ్స్. సో అదే అండి, మనకు సరిపోతుంది. ఎక్కడున్నాయంటే గుర్తుపెట్టుకోండి, సీ ఆఫ్ జపాన్ ఆర్ ఈస్ట్ సీ, తకేషిమా డోక్డో. ఇక సౌత్ కొరియా రాజధాని క్యాపిటల్ సియోలు, జపాన్ టోక్యో. ఇక జపాన్ ప్రైమ్ మినిస్టర్గా సనై తకైచి. నెక్స్ట్ వన్, ఉత్తర కొరియా అధికార పార్టీ అధిపతిగా కిమ్ జాంగ్ ఉన్ ఏకగ్రీవంగా తిరిగి ఎన్నిక. ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి, ఉత్తర కొరియా అధికార పార్టీ అధిపతిగా కిమ్ జాంగ్ ఉన్ ఏకగ్రీవంగా తిరిగి ఎన్నిక. ఉత్తర కొరియా రూలింగ్ పార్టీకి హెడ్గా కిమ్ జాంగ్ ఉన్ రీఎలెక్ట్ అయ్యాడు. కిమ్ రైట్. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఏ రూలింగ్ పార్టీ ఉందో తెలుసుకోవాలి ఒక్కొక్కసారి. నార్త్ కొరియాలో ఉన్న రూలింగ్ పార్టీ వర్కర్స్ పార్టీ, రూలింగ్ వర్కర్స్ పార్టీ. ఇక నార్త్ కొరియా అనేది ఒక న్యూక్లియర్ పవర్ కంట్రీ అని చెప్పవచ్చు, న్యూక్లియర్ వెపన్స్ని అభివృద్ధి చేస్తూ ఉన్న దేశం. నార్త్ కొరియా చైనాకు బార్డర్గా ఉంటుంది, చైనాకు సరిహద్దు దేశము. నార్త్ కొరియా రాజధాని పియోంగ్యాంగ్. ఇక నార్త్ కొరియాకి మరో బార్డర్ కంట్రీ సౌత్ కొరియా. ఇక్కడ చూడండి, సీ ఆఫ్ జపాన్ ఉంది కదా, ఇందాక చెప్పింది సీ ఆఫ్ జపాన్. సో నార్త్ కొరియా క్యాపిటల్ పియోంగ్యాంగ్. నెక్స్ట్ వన్, అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరొక ఇంపార్టెంట్ టాపిక్ అండి. జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ నాయకుడు ఎల్ మెంచో హత్య. జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ నాయకుడు ఎల్ మెంచో హత్య. మెక్సికోలో పోలీసులు ఒక డ్రగ్ లీడర్ని కిల్ చేశారు, చంపేశారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన పేరు తెలుసుకుంటే సరిపోతుంది. మెక్సికో అంటే మీరు చూస్తే
అమెరికాకి బార్డర్ కంట్రీ మెక్సికోకి రాజధాని మెక్సికో సిటీ, మెక్సికో క్యాపిటల్ మెక్సికో సిటీ. మెక్సికోలో గత కొంతకాలంగా గత కొన్ని ఏండ్లుగా డ్రగ్ మాఫియా నడుస్తూ ఉంది. డ్రగ్ మాఫియాకి లీడర్ వచ్చేసి ఎల్ మెంచో. అతని పూర్తి పేరు, అతని ఒరిజినల్ నేమ్ వచ్చేసి నెమెసియో ఎల్ మెంచో ఒసెగురా. మరి ఇతను మెక్సికోలో ముఖ్యంగా జలిస్కో అనే ప్రాంతంలో ఒక డ్రగ్ మాఫియానే నిర్మించాడు. మెక్సికోలోని జలిస్కో అనే ఏరియాలో న్యూ జనరేషన్ కార్టెల్ పేరిట ఒక డ్రగ్ మాఫియాని ఎస్టాబ్లిష్ చేశాడు, సెటప్ చేశాడు. సో అతన్ని ఇప్పుడు చంపేయడం జరిగింది అమెరికా ఇచ్చిన ఇంటెలిజెన్స్ హెల్ప్తో. మరి ఎక్కడ ఈ ఆపరేషన్ నిర్వహించారు అంటే మెక్సికోలోని జలిస్కో రాష్ట్రంలోని తపల్పా అనే టౌన్లో. సో గుర్తుపెట్టుకోండి, ఎల్ మెంచో న్యూ జనరేషన్ కార్టెల్, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక ఇటీవల యుఎస్ ముఖ్యంగా వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మడురోను కూడా అరెస్ట్ చేశారు. దానికి రీజన్ ఏంటంటే అతను కూడా డ్రగ్ మాఫియాని నడుపుతున్నాడు అని చెప్పేసి ఆ కారణంతో. సో అట్లా మనము ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లింకప్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్, వార్తల్లో వ్యక్తులు. మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత. ఈయన వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి చెందినవారు. తృణమూల్ కాంగ్రెస్ ఫౌండింగ్ మెంబర్. వెస్ట్ బెంగాల్లో అధికార పార్టీగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన మెంబర్, వ్యవస్థాపక సభ్యుడు, ఫౌండింగ్ మెంబర్. ఈయన యూపీఏ 2 హయాంలో అంటే 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉండింది కదా, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమి ప్రభుత్వం ఉండింది. అందులో 2012లో యూనియన్ రైల్వే మినిస్టర్గా, కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆయన 71 ఇయర్స్ ఏజ్లో, 71 ఏళ్ల వయసులో మరణించారండి. సో గుర్తుపెట్టుకోండి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఫౌండింగ్ మెంబరు, యూనియన్ రైల్వే మినిస్టర్ మాజీ. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి. ఐటీఎఫ్ ఉమెన్ 100 బెంగళూరు మహిళల సింగిల్స్ టైటిల్ విజేత. ఐటీఎఫ్ ఉమెన్ 100 బెంగళూరు ఉమెన్ సింగిల్స్ టైటిల్ విన్నర్గా బెల్జియంకు చెందిన హాన్ వాండెవింకెల్ అనే మహిళ నిలిచింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐటీఎఫ్ అంటే ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ఉమెన్ 100 బెంగళూరు ఉమెన్ సింగిల్స్ టైటిల్. మరి ఇది ఒక టెన్నిస్ టోర్నమెంటు. ఫైనల్లో ఇండియాకు చెందిన వైష్ణవి అద్కర్ని ఓడించి డిఫీట్ చేసి ఈమె టైటిల్ గెలుపొందింది. సో ఈమె ఏ కంట్రీ అంటే బెల్జియం. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే, ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి ఏది? వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఏ నది పైన ఎక్కడ నిర్మించారు, దాని పేరేంటి? తప్పకుండా ట్రై చేయండి. అలానే భారతదేశంలో మొట్టమొదటి కేబుల్ ఆధారిత రైల్వే బ్రిడ్జ్, ఇండియాస్ ఫస్ట్ కేబుల్ స్టేడ్ రైల్వే బ్రిడ్జ్ ఏది? మనం ఇవి రెండు కూడా డిస్కస్ చేసుకున్నాం, ట్రై చేయండి. ఇక 2026 ఇయర్ ఆఫ్ ఫ్యామిలీగా, కుటుంబ సంవత్సరంగా ఏ కంట్రీ డిక్లేర్ చేసిందంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ కంట్రీ, గల్ఫ్ కంట్రీ. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. రాష్ట్రపతి భవన్లో తొలిసారి రాజాజీ ఉత్సవ్ వేడుకలు. భారతదేశపు తొలి ఉగ్రవాద వ్యతిరేక పాలసీ ప్రహార్ పాలసీ. న్యూఢిల్లీలో జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ 23వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. బంగ్లా యువసాథి పథకం వెస్ట్ బెంగాల్. సీఎం జన్ సున్వాయి పోర్టల్ ఢిల్లీ. నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ 2.0. బద్నా హైతో యహాన్ జుద్నా హై క్యాంపెయిన్. వనజీవి దీది కార్యక్రమం పలము టైగర్ రిజర్వ్ జార్ఖండ్. C-390 మిలీనియం ఎయిర్ క్రాఫ్ట్. ఆంధ్రప్రదేశ్లో అనూరియా మరణాలు. టూ 2025 యునెస్కో ఆసియా పసిఫిక్ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ అవార్డు. తకేషిమా లేదా డోక్డో దీవుల వివాదం, సౌత్ కొరియా జపాన్. ఉత్తర కొరియా అధికార పార్టీ అధిపతిగా కిమ్ జాంగ్ ఉన్ ఏకాగ్రీవంగా తిరిగి ఎన్నిక. జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ నాయకుడు ఎల్ మెంచో హత్య, మెక్సికో. మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత. ఐటీఎఫ్ ఉమెన్స్ 100 బెంగళూరు ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ విన్నర్
హాన్ వాండెవింకిల్, బెల్జియం. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.